పట్టంచెరు నియోజకవర్గంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు పట్టంచెరు నియోజకవర్గం చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పట్టంచెరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా, పోస్టర్ల మీద పోస్టర్లు వేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జోడో యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పరసా శ్యామరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర నడుస్తుంది. పట్టంచెరువుకు వస్తున్నాడు. ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? మీ మున్సిపాలిటీ నుంచి ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడే మా అధ్యక్షుడు చెప్పినట్టుగా, శ్యామరావు గారు చెప్పినట్టుగా సుమారు 5,000 మందిని తక్కువ కాకుండా జనాలను ఏర్పాటు చేసి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన ఈ దేశాన్ని ఏకం చేసే యాత్రకు మేము కూడా ఇక్కడ నుండి, అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ నుండి కూడా పాదయాత్ర చేసుకుంటూ భారీ ఎత్తున ఒక 5,000 మందితో బైక్ ర్యాలీ పాదయాత్ర చేసుకుంటూ అక్కడ బీహెచ్ఎల్ మెయిన్ గేట్ ఏదైతే చెక్ పోస్ట్ ఉందో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడ ఆయనకు మేము వెల్కమ్ చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ఒక భారీ ఎత్తున, అంటే మాకు మా యొక్క లైఫ్ టైంలో ఒక మంచి అవకాశం రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. దీన్ని ఒక జీవితానికి ఒక గుర్తుండిపోయే విధంగా, ఇక్కడ లోకల్లో అన్ని ప్రాంతాలకు ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుండిపోయే విధంగా, పార్టీలకు అతీతంగా జనాలు వస్తున్నారు, వీళ్ళని అందరికి గుర్తుండిపోయే విధంగా మేము రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పట్టంచెరు కాన్స్టిట్యున్సీకి భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు ఆ యాత్రకు భారీ ఎత్తున తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 5,000 మంది ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారు స్వచ్ఛందంగా. అలాగే మున్సిపాలిటీ వ్యాప్తంగా రేపు తెల్లాపూర్ నుంచి ఒక 1000 బైకులు యువత మొత్తము స్వతహా ర్యాలీ నిర్వహించబడుతుంది. స్టార్టింగ్ పాయింట్ తెల్లాపూర్ నుంచి తెల్లపూర్ గ్రామం, వెల్మెల, నాలపల్లి, కొల్లూరు, ఉస్మాన్ నగర్, అలాగే ఇందిరానగర్, ఆ తర్వాత న్యూ ఎంఐజీ నుంచి మొత్తం ఖాళీ ఉంటుంది. ఇదంతా తర్వాత లంచ్ చేసుకొని అందరూ కూడా బిహెచ్ఎల్ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, అలాగే